రేవంత్ సీఎం అని ముందే ప్రకటిస్తే కాంగ్రెస్కు 30 కూడా వచ్చేవి కావట. నాగర్ కర్నూలు పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న కేటీఆర్ 100 రోజులు కాకముందే ప్రజల్లో వ్యతిరేకత, పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెబుతారు. 4 రోజులు అమెరికా వెళ్తే కేటీఆర్ ఇక రాడంటూ ప్రచారం చేశారు. నువ్వు పోయినవు ఇక తోపు సింగ్ పోయిండు, ఈయన పోతే మొత్తం ఆగమాగమైంది, ఈ పార్టీ మొత్తం నువ్వు పోతే పండగ చేసుకున్నారా బాబు, నువ్వు పోతే మంచిగా పోయిండ్రు, ఆయనకి మళ్ళీ రావద్దని అనుకున్నారు జనం. మీ పార్టీ కార్యకర్తలే జర ప్రశాంతంగా ఉండే పార్టీ అనుకున్నారు. అర్థమైందా? అంతరిక్షంలోకి వెళ్ళినా ప్రజలు పిలవగానే వస్తా, అంతరిక్షంలోకి పోతారటిన ఒక 4 అడుగులు వేయి, ఒక 4 కిలోమీటర్లు పాదయాత్ర చేయి. నువ్వు అంతరిక్షం దాకా అక్కర్లేదు కానీ ఒక 4 కిలోమీటర్లు పాదయాత్ర చేయి. 24 ఏళ్ల తర్వాత కారు సర్వీసింగ్కి వచ్చిందట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు. కారు సర్వీసింగ్ కానీ తీసుకుపోయారట, కానీ ఆ మెకానిక్ చెప్పిండట ఇది పనికిరాదని ఆయన, ఇది నడవదిగా, మీరు ఇది షెడ్డుకు పోవాల్సిందే, ఇనుప సామానికి వేసుకోరని చెప్పిండట. ఏమంటుండు? రేవంత్ రెడ్డి సీఎం అని ముందే ప్రకటిస్తే కాంగ్రెస్కు 30 కూడా వచ్చేవి కావట. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒకవేళ కాంగ్రెస్కి నాయకత్వం వహించకపోతే కాంగ్రెసు ఎప్పుడో ఈ కాంగ్రెస్ని మింగేసేటోళ్ళు. మీరు ఏ మాటకు ఆ మాటే మాట్లాడాలా? నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినారు. ఇగో ఈయన అయితే నాయకుడు కరెక్ట్ అనే నిర్ణయానికి వచ్చే ఆయనను చూసే ఆ పార్టీ ఆయనని పీసీసీ అధ్యక్షుని చేసింది, ఆయన నాయకత్వంలోనే ఎలక్షన్స్కి పోయింది, ఆయన్నే ముఖ్యమంత్రిని చేసింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పుంటే 30 వచ్చేవి కావట. ఓహో, రేవంత్ రెడ్డిని చేయకపోయి ఉంటే బాగుండు అని మీ పార్టీలో డిస్కషన్ జరగలేదా? రేవంత్ రెడ్డిని పీసీసీ కాకుండా, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని కాకుండా మీ అయ్యా రకరకాల ప్రయత్నాలు ఇదే కాంగ్రెస్లో ఉన్న కోవట్ల ద్వారా చేసే ప్రయత్నం చేయలేదా? ఇప్పుడు ఆయన కాకపోతే ఇంకా 4 సీట్లు పెరిగాయేమో ఆయన ఒకవేళ ప్రకటిస్తే. ఇప్పుడు నీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా? సరే రేవంత్ వదిలేద్దాం, రేవంత్ కాంగ్రెస్ పార్టీ వదిలేద్దాం. నీ పార్టీ ఎందుకు ఇంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయిందో తెలుసా? నీ పార్టీ ఓడిపోవడం ఒకటి, ఓటమి తర్వాత మళ్ళీ ఇంకా అధపాతాళానికి పోవడం రెండో భాగం. ఫస్ట్ భాగానికి ప్రధానమైన కారణం నువ్వు నీ చెల్లె. ఓకే, రెండో సిచ్యువేషన్కి పార్టీ ఈ స్థాయిలో ఇంకా దారుణమైన స్థితిలో దెబ్బతినడానికి ప్రధానమైన కారణం నీ నోరు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు కూడా నీ పార్టీ కార్యకర్తలకు రుచించట్లే. మొన్నటిదాకా సైలెంట్గా ఉన్నాడు ఆయన, పీడబోయింది అనుకున్నారు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిండు, మళ్ళీ నోటికి పని చెప్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించి ఉంటే ఆ పార్టీకి 30 సీట్లు కూడా వచ్చేవి కావన్నారు. ముఖ్యమంత్రి అయి ఉండి లంకె బిందెలు ఉన్నాయని వస్తే ఖాళీ కుండలే ఉన్నాయి అని అనడం సీఎం హోదాకు తగదన్నారు. డౌట్ ఏముంది అందులో? బడ్జెట్ మొత్తం నాకే అవతల పడేసి 7 లక్షల కోట్లు అప్పు చేసి ఇంకేమనాలి మరి మిమ్మల్ని? కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ ప్రజలు దారుణంగా మోసపోయారని, 100 రోజుల పాలన పూర్తి కాకముందే ప్రభుత్వం ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుందని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలతో వంచిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో జనం గుణపాఠం చెబుతారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ క్యాడర్ను సమాయత్తం చేసే దిశగా ఆదివారం నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట, నాగర్ కర్నూలులో ఏర్పాటు చేసిన సమావేశాలకు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నువ్వు గెలువు, ఇప్పుడు ఒక పని చేయి, నేను మాట్లాడుతున్న మాటలు రెఫరెండంగా తీసుకొని రేపొద్దున ఎంపీ ఎలక్షన్స్లో మా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, లేకపోతే నువ్వు అన్నావు కదా నేను అంతరిక్షంలోకి పోతా, ఇంకేడికన్నా పోతా అని, చలో నేను వెళ్ళిపోతా అని చెప్పి తెలంగాణ ప్రజలకు ప్రామిస్ చేయి. చేస్తావా? నీ స్థానం ఎక్కడ? రేపటి ఎంపీ ఎలక్షన్లో 3వ ప్లేస్ మీది. 1-2 సీట్లు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు, అవి కూడా వచ్చే అవకాశం లేదు. ఏమన్నా ఎక్కడైనా ట్రయాంగిల్ ఫైట్ జరిగి అటు ఇటు అయితే మీరు ఏమైనా బయటపడితే 1-2 సీట్లు బయటపడొచ్చాము. అంతకు మించి మీకు ఒక 4, 5, 6 సీట్లు కూడా వచ్చే అవకాశం 1% కూడా లేదు.